పోస్టింగులు చట్టానికి లోబడి పెడితే ఎవరు చర్యలు తీసుకోరు. చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటేనే, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తేనే వాళ్ళని అరెస్ట్. ఈ రోజున వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? లేదు మేము చిన్నవాళ్ళం, మేము తప్పు చేసాం, మమ్మల్ని వదిలేసేయండి, అసలు వాళ్ళని పట్టుకొని అంటున్నారు. బోరుగడ్డ అనిల్ ఏం చెప్పాడు? మాకు ఇవన్నీ ఇస్తా అన్నాడు, నన్ను ప్రమోట్ చేస్తామన్నారు, అందుకని నేను చేశాను పలానా వాళ్ళు చెప్తే, లేలప్రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చెప్తే చేశామని చెప్తున్నాడు. అలానే ఐపీఎస్ అధికారులు ఏం చెప్పారు? జత్వానీ లాంటి కేసులు నమోదు చేయకుండానే ఫ్లైట్లో వెళ్ళిపోయి గోత్తర చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని చేయమని ఆదేశించారు, మేము చేశామని చెప్తున్నారు. అంటే మీరు చేసిన పనులు ఏంటి అసలు? ఒక్కసారి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి మన్నం చేసుకోండి. మరి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆ రోజు రంగనాయకం గారికి లేదా భావ ప్రకటన స్వేచ్ఛ? మాలాంటి జర్నలిస్టులకు లేవా భావ ప్రకటన స్వేచ్ఛలు? మామూలు భాష మాట్లాడితేనే అరెస్టులు చేశారు కదా. రంగనాయకం గారు పాపం తయారు చేసిన పాపం ఎవరో పాలిమర్స్ మీద ఏదో వాళ్ళకి సహకారం అందించలేదని చెప్పి ఎవరో పెడితే ఆ పోస్ట్ ని ఫార్వర్డ్ చేసింది పాపం. అది అవును, కానీ అసభ్యకరమైన పోస్టు కాదు అది. కాబట్టి పాలిమర్ బాధితులకి సహాయం అందలేదు అని చెప్పి చెప్తేనే నువ్వు లోపలేసావే. ఈ రోజు నువ్వు అసభ్యకరంగా నీ చెల్లిని, నీ తల్లిని, అలానే మహిళల్ని, అలానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ యొక్క అవమానపడే విధంగా, వాళ్ళ కుటుంబ మహిళలను అవమానపడే విధంగా మేము బెడ్రూమ్ లోకి వెళ్తాము అని చెప్పేసి పరిస్థితుల్లో ప్రకటనలు వస్తూ ఉంటే ఇప్పటికీ నువ్వు ఆ ప్రకటన తప్పని ఖండించావా? చంద్రబాబు నాయుడు గారు ఖండించారు. ఎస్, ఏ మహిళ మీదైనా తప్పుడు ప్రకటనిస్తే అది చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము, మన తేడా లేదన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నారా? ఎస్, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, ఆ పంచి ప్రభాకర్ గారు. ఒక్క విషయం చెప్పండి సుబ్బారావు గారు, ఇప్పుడు ఈ శ్రీరెడ్డి గాని లేకపోతే ఆ మధ్య కల్లం హరికృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి, వాళ్ళందరూ అలా చేశారు, మనం ఇలా అయిపోయాం. ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి, ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ నేరంగీకారంలో కూడా మేము ఎవరో చెప్తే చేశారు, మా హ్యాండిల్స్ లాగిన్స్ కూడా మా దగ్గర లేవు, ఇదంతా అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వస్తే వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు, ఇలా చెప్తున్నప్పుడు వీళ్ళు ఇలా దన్నాలు పెట్టేసేసి మేము చేయలేదని చెప్తే కోర్టు శిక్షల నుంచి రేపు పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పించుకోగలరా? అసలు సమస్య లేదండి. నేరం చేసిన వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్షించబడతారు. అలానే వాళ్ళ ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళకి ఏ శిక్ష అయితే పడుతుందో అదే శిక్ష పడుతుంది. పాపం సజ్జల భార్గవరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు కదా. వ్యవస్థీకృత నేరాలు కాదు నేను చేసింది, అది చెల్లుబాటు కాదు, కాబట్టి దాని నుంచి నాకు మినహాయింపు అంటే ఏం సెక్షన్ పెట్టారో ఆలోచించండి అని చెప్పేసి వాయిదా ఇచ్చారు కదా, ఇటువంటి రెమెడీ ఇవ్వకుండా. డెఫినెట్ గా ఇవి వ్యవస్థీకృత నేరాలే. వాళ్ళు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 41A ఇవ్వాలి అంటున్నాడు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో 3వ పాయింట్ చదవానండి. దాంట్లో ఏమన్నా అంటే హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటే, అలానే నేర ప్రభుత్వే కలిగి ఉంటే కంటిన్యూగా, అటువంటి వారి పట్ల చెక్ లిస్ట్ లో అరెస్ట్ ఎందుకు, రిమాండ్ ఎందుకో రాసి కోర్టు అనుమతి తీసుకొని రిమాండ్ ఇవ్వచ్చన్నారు. కాబట్టి వర్ర రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా, శ్రీరెడ్డి లేకుంటే బోరుగడ్డ అనిల ఇలాంటి బ్యాచ్ అంతా కూడా, ఆర్జీవీనా లేకపోతే పోతానా ఇలాంటి వాళ్ళంతా కూడా కంటిన్యూగా ఇచ్చారు, కంటిన్యూగా నేర ప్రవృత్తిని కొనసాగించారు. కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి, 41A ఇవ్వాలి, కోర్టుని ధిక్కరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఈ చట్టాలు లేవనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఒక బ్రేక్ తీసుకు